తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగు రైతులకు సిరుల పంట కురిపిస్తోంది. రాష్ట్రంలో పామాయిల్ పంట సాగుకు రేవంత్ రెడ్డి సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉండటంతో పామాయిల్ రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే పామాయిల్ ధరలు రోజురోజుకి దిగిపోతున్నాయని పామాయిల్ పంట సాగు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. తాజాగా ఈ సమస్యకు తెలంగాణ ప్రభుత్వం పరిష్కార మార్గం చూపడంతో ఇప్పుడు ఆయిల్ ఫామ్ సాగులో లాభాలు ఆర్జిస్తున్నారు. అంటే ఇంతకుముందు మనం బయటికి పంపించేవాడు దాన్ని ట్రీట్ చేసి మంచి వాటర్ని కేంద్ర ప్రభుత్వం వంట నూనెల దిగుమతులపై 17.5% ఉన్న ఇంపోర్ట్ డ్యూటీని 12.5%కు తగ్గించడంతో మొన్నటి వరకు రైతులు ఇబ్బందులు పడ్డారు. దీంతో అప్పటి వరకు టన్నుకు గరిష్టంగా 22,000కు పెరిగిన పామ్ ఆయిల్ ధర ఇటీవల క్రమంగా తగ్గిపోతూ 12,000కు చేరింది. ఇది కొంత పామ్ ఆయిల్ సాగు చేయాలి అనుకునే వారికి ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. దీనిపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలను కలిసిన రైతులు సమస్య పరిష్కారానికి వినతి పత్రాన్ని అందించారు. ఆయన చొరవ తీసుకుని విదేశాల నుంచి వచ్చే పామ్ ఆయిల్ దిగుమతిపై సుంకాన్ని పెంచాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్కు సూచించారు. దీనిపై ఆయన చొరవ తీసుకుని దిగుమతి సుంకాన్ని 27.5%కి పెంచారు. దీంతో ప్రస్తుతం పామ్ ఆయిల్ గెలలు టన్ను ధర 14,392 ఉండగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో 17,043కి చేరింది. ఒక్కసారిగా 265 రూపాయలు పెరగడంతో పామ్ ఆయిల్ పంట రైతులకు సిరులు కురిపిస్తోంది.